ప్రైజ్ లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు అమరావతి నుంచి మీతో మాట్లాడుతున్నాను. దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతులు. ఈరోజు మనందరికీ చక్కటి వాగ్దానం. కొలస్సీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. దేవుని యొక్క సమాధానం మనకు కలగాలంటే మనం కృతజ్ఞులై ఉండాలంట. మన జీవితంలో అన్ని మేలు జరిగిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామని అనుకుంటూ ఉంటాం, కానీ మేలు పొందుకున్న మనము మర్చిపోతాం. మనుషుల స్వభావము త్వరగా మర్చిపోతుందంట. అయితే దేవుడు అంటున్నాడు, ఎవరైతే కృతజ్ఞులై ఉంటారో వారికి ఎప్పుడు సమాధానం వారిని ఏలుతూ ఉంటుంది. ఈరోజు సమాధానం కరువైపోయి నువ్వు ఉంటున్నావా? ఎన్ని ఉన్నా ఏమీ లేనట్టుగా, సమాధానం లేనట్టుగా, ప్రతిదీ లోటుగా నీకు కనబడుతుందా? అయితే నీవు దేవునికి ఎక్కువగా స్తుతులు చెల్లించాలి. అంతేకాదు ఆయన చేసిన మేలకు సరిపోయే కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించట్లేదు. సరే అంటే ఒక సువార్థికుడు మరి కుష్ఠులు ఉండే గృహానికి వెళ్ళి దర్శించాలి, ప్రార్థన చేయాలి, ఆరాధించాలని అనుకొని ఒక లెప్రసీ హోమ్కి వెళ్తాడు. అక్కడ పాటలు పాడుతూ ఉంటుండగా అందరూ కూడా చక్కగా పాటలు పాడుతున్నారు. అయితే మధ్యలో ఆయన అంటున్నాడంట, మీకు ఇష్టమైన పాట చెప్పండి, మనం పాడి దేవుని ఆరాధిద్దామన్నప్పుడు ఒక చెయ్యి పైకి లేపింది ఒక స్త్రీ. ఆమె చెయ్యి సగం కుష్టు వ్యాధి అంతా తినేసింది. అంతేకాదు ఆమెను చూస్తూ ఉంటుండగా సగం చెవు అంతా కూడా కొరికిపడి ఉందంట అండి. అంతేకాదు ఆమె ముఖం వైపు చూస్తే కూడా కండ్లు, పండ్లు అన్నీ కూడా ఎంతో ఓపెన్గా కనబడతా ఉంటున్నాయి. ఇంకా ఎప్పుడు చనిపోతుందో కూడా తెలియదు. అతి దారుణమైన స్థితిలో ఆ యొక్క వ్యాధి ఆమెని అంటుకొని ఉంది. అయితే ఆమెను చూసినప్పుడు ఆమె ఒక పాట అడుగుతుందని, ఏం పాట పాడమంటారంటే ఆమె చేయలేపుతూ అంటుందంట, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అనే పాట పాడండి అయ్యగారు అని చెప్పిందంట. ఆ మాట విన్న ఆ అయ్యగారు దుఃఖక్రాంతుడైపోయి చాలా వేదనతో కళ్ళలో నీళ్ళు పెట్టుకొని బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే దేవుడు నాకు అన్ని ఘనంగా ఇచ్చి, నాకు అన్ని కాలు చేతులు ఆరోగ్యం బలాన్ని శక్తిని అంతా ఇచ్చి నేను ప్రతి చిన్న దానికి నేను సనుక్కుంటున్నాను, కానీ రేపో మాపో అంటున్న ఈ స్త్రీ యొక్క జీవితము వ్యాధి అంతా ఆమెని తినేస్తుంటుండగా కూడా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ప్రభా అని చెప్తుంది. కాబట్టి ఆయన ఎంతో సిగ్గుపడి బాధపడి అలాగే తన యొక్క స్థితిని ఆయన మరొకసారి ఆలోచన చేసుకొని ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయాడు. మన జీవితంలో కూడా దేవుడు మనకి ఎన్ని ఇచ్చినా ఇంకా ఇవ్వలేదంటాము. అంతేకాదు ఇచ్చిన వాటికి మనము థ్యాంక్ యూ చెప్పము. అంతేకాదు మనం దేవుడు మేలు మర్చిపోతాం. అప్పుడు మన హృదయాలు కఠినంగా మారిపోతాయి. కఠిన హృదయాలకి ఎప్పుడు నెమ్మది ఉండదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, క్రీస్తు యొక్క సమాధానం మిమ్మల్ని ఏలాలన్నట్లయితే ఖచ్చితంగా మీరు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞతాస్తుతులు ఎలాగ ప్రారంభం అవుతుంది? ఎప్పుడు ప్రారంభం చేయొచ్చు అంటే మనం కళ్ళు తెరిచిన వెంటనే, ఉదయకాలము మనం లేచిన వెంటనే దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే మన దేవుడు మన ఎడల ఇంకా గొప్ప కార్యం, ఇంకా గొప్ప మేలు చేయడానికి ఇష్టపడతాడంట. కాబట్టి మీరు థ్యాంక్ యూ చెప్తున్నారా? ప్రతి విషయంలో థ్యాంక్ యూ చెప్తున్నారా? దేవుడు చేసే ప్రతి దినం చేసే కార్యాలకి మనం థ్యాంక్ యూ చెప్తే 365 పేజీలు కూడా సరిపోవు. కాబట్టి ఈ రోజు నుంచి మనము దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతా అలాగే రానున్న దినాలన్నీ కూడా సమాధానంగా ఉంటాయి. కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను. కృతజ్ఞత హృదయంతో ఏకీభవించు. పరిశుద్ధుడ మహోన్నతుడైన తండ్రి, ఈ రోజునైనా ప్రభా తండ్రి యేసయ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని నువ్వు చెప్పావు నాయన. మేము అనేక సార్లు సనుకుంటున్నాం, నువ్వు చేసిన మేలు మేము మర్చిపోయి ప్రభా తండ్రి ఇంకేం చేయాలని సనుకుంటూ అయ్యా మేము కఠినులుగా అయ్యా సమాధానం లేని వారుగా మేము ఉంటున్నాం. ఈరోజు ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ కూడా కృతజ్ఞత హృదయంతో నీ వైపు తిరిగి అయ్యా నీకు వందనాలు అని చెప్పినప్పుడు వారికి మరిన్ని మేలు చేస్తావని నీవు దృఢ నిశ్చయం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ రోజునైనా ప్రభా మా జీవితాల్లో చేసిన మేలన్నిటి బట్టి మా శిరస్సు వంచి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని పోషిస్తున్న విధానం బట్టి, మమ్మల్ని బలపరుస్తూ, మనల్ని ఆదరిస్తూ, ఏ లోటు లేకుండా చేయడానికి మమ్మల్ని నీ వైపు త్రిప్పుతున్నావు. ప్రవక్తలను పంపిస్తున్నావు, సేవకులను పంపిస్తున్నావు నాయన. అందరిని బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నాము నాయన. ఇంకను ప్రభ ఎవరైతే ప్రభ తండ్రి అన్నీ పొందుకొని కూడా ఏమీ లేదనుకున్నారు అయ్యా, అలాంటి వారి యొక్క హృదయాన్ని మార్చి అయ్యా సమాధానంతో నింపి అయ్యా వారి యొక్క మెత్తని హృదయంగా మార్చి నిన్ను ఎప్పుడు కొలిచేలాగా స్తుతించేలాగా చేయమని మా నోర్లు కూడా ప్రభ తండ్రి అయ్యా స్తుతించాలంటే నిన్ను మాత్రమే స్తుతించేవారుగా మమ్మల్ని చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. డోంట్ ఫర్గెట్ టు సే థ్యాంక్ యూ టు గాడ్, బికాస్ గాడ్ ఆల్మైటీ విల్ నాట్ ఫర్గెట్ అస్. మనం ఎప్పుడైతే థ్యాంక్ యూ చెప్తామో దేవుడు అలాంటి వ్యక్తులను అస్సలు మరవడంట, ఇంకా మరిన్ని మేలు చేస్తారంట. కాబట్టి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారని నమ్ముచున్నాను. హ్యావ్ అ బ్లెస్సడ్ డే హెడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.